బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వేడి ఉక్కపోతతో గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. అయితే ఈ నెల 24 వరకు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఈదురుగాలతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే శుక్రవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఇక శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. ఇక గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగాయి. ఇక తుని, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, అదేవిధంగా బాపట్ల, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సో దీంతో ఇక రాబోయే మరో రోజుల్లో కూడా కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఆనుకొని ఉన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో వచ్చే 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర దక్షిణ కోస్తాలో వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల్లో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నిన్నటి నుంచి హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. వచ్చే 3 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఉత్తరప్రదేశ్ దాన్ని ఆనుకొని ఉపరితలంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అది వాయుగుండంగా మారి రానున్న 7 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఇక ఉత్తర దక్షిణ కోస్తాల్లో అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాకాలంలో ఎండలు మండుతున్న దేశవ్యాప్తంగా సగటున 50% వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో ఎండతో పాటు వడగాలులు కూడా ఉన్నాయని, రానున్న 3 రోజుల్లో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. సో ఈ అప్డేట్కి సంబంధించి ఇప్పటికే వర్షాలు కురిసి కంప్లీట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. అయితే వెదర్ అప్డేట్కి సంబంధించి వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వర్షాలు కురవాల్సినటువంటి సమయంలో వర్షాలు లేక తీవ్రమైనటువంటి ఎండలతో పాటు కొద్దిపాటి అటు వడగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు వాతావరణంలో మార్పులు, అసలు వర్షాలు కురిసే అవకాశం ఉందా, కురిస్తే ఏ ప్రాంతాలకు వర్షాలు ఉంటాయనేది ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్, అసలు వర్షాకాలం జోరుగా వర్షాలు కురుస్తాయి ఇట్లా అనుకుంటారు, కానీ ఇప్పుడేమో ఎండలు, విపరీతమైన ఎండలు, వడగాలులు కూడా వీస్తున్న స్థాయిలో ఉంది. కారణం ఏమై ఉండొచ్చు? ఒకటి, మాన్సూన్లో ట్రాన్సిషన్స్ అంటారండి, రకరకాలైన పరిస్థితులు ఉంటాయి మాన్సూన్లో కూడా. మాన్సూన్ అన్న 122 రోజులు అంటే 122 రోజులు వర్షాలు కురవు. నిజానికి మాన్సూన్ అంటే నైరుతి గాలులతో పాటు తేమ ఉన్నట్టయితే వర్షం పడటం, అంటే గాలులు కూడా ఇంపార్టెంటే. నిజానికైతే గడిచిన కొన్ని రోజుల్లో వర్షం తగ్గినప్పటికీ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మాన్సూనల్ విండ్స్ కంటిన్యూ అయ్యాయి. కాబట్టి మాన్సూన్ పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విధమైనటువంటి ఎండలు? రెండవ పాయింట్కి వచ్చినట్టయితే ముఖ్యంగా జనాలకి ఈ కంఫర్ట్ ఫ్యాక్టర్ కూడా ఒకటి, మాయిశ్చర్ కూడా ఉంది కానీ కావాల్సినంత లేదు, అనుకూలమైన పరిస్థితి లేదు. సపోజ్ మీకు మాన్సూన్ టైంలో లో లెవెల్ జెట్ అనేది ఉంటుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా
స్ట్రాంగ్గా ఉంటే అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులతో పాటు తేమ కూడా ఇంతవరకు వస్తుంది. ఆ లో లెవెల్ జెట్తో పాటు మిగతా సెమీ పర్మనెంట్ సిస్టమ్స్ కూడా అనుకూలంగా ఉండాలి. నిజానికైతే దేశం మొత్తం మీద సెంట్రల్ ఇండియాలో కోర్ మాన్సూన్ జోన్లో వర్షాలు బాగానే పడుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా పడుతున్నప్పటికీ విస్తారంగా లేకపోవటం వలన ఇటువంటి పరిస్థితి పరిణమించింది. కానీ ప్రస్తుతం ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక సుస్పష్ట అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా పరిణమించింది. దాంతో పాటున్న క్లౌడ్ రెజీమ్ మరియు మాన్సూన్ అనుకూలమైన పరిస్థితులు ఉండటం వలన రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మిగిలిన 3 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తా 7వ రోజు పలు ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు అక్కడక్కడ ఈ ఎండ కూడా ఉండటం వలన సంవహన పరిస్థితులకి కావలసిన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉంది. అంటే ఈ ఎండలు ఇంకా ఎండలతో పాటుగా ఒక్కపోత అనేది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవకాశం ఉంది? ఈ వర్షాలు వస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు మేము చెప్పుకున్నట్టుగా అధికమైన ప్రాంతాల్లో లేదా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో క్లౌడ్ రెజీమ్ లేదా క్లౌడ్ ఆర్గనైజేషన్ అంటే మేఘాల యొక్క విస్తరణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ మేఘాల యొక్క రీచ్ ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నట్టయితే ఎండలు కూడా తగ్గే అవకాశం ఉంది. 75% ఏరియాస్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాబోయే వారం రోజులు ఎండ యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉన్నది. ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో వాతావరణం కొంత ఎండలో వేస్తున్నా కొంత వడగాలుల ప్రభావం ఉన్నా కూడా అంటే కురవాల్సిన పరిధిలో వర్షము ఇప్పుడైతే కురిసే అవకాశం ఉంది. అటు యూపీ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో రానున్న వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ. వేడి ఉక్కపోతతో కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అయితే రాబోయే 2 రోజుల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా సూచించింది. ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదైంది కొన్ని ప్రాంతాల్లో. అయితే ఈ నెల 24 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన ఫేస్బుక్ కట్టుకొని వచ్చావా ఏకి మన ఫేస్బుక్ కట్టుకొని వచ్చావా